వాళ్ళు పట్టించుకోలేదు. నాకు ఆయన ఒక గైడ్, ఫిలాసఫర్, మంచి ఫ్రెండ్. ఆయనకి ఎవరు పట్టించుకునే టైంలో నేనే ఆయనకి దగ్గరుండి అన్నీ చేశానంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? అదంతా ఫేక్. యాక్చువల్లీ ఏంటి అంటే మేము మా డాడీతో చాలాసార్లు కాంటాక్ట్ చేసాము, చాలాసార్లు మెసేజ్ చేసాము, చాలాసార్లు ఫోన్ చేసాము. ఆయన దేనికి రెస్పాండ్ అవ్వలేదు. అండ్ నేను ఆల్రెడీ నిన్న చెప్పాను, మేము పలాస వెళ్ళాము, అప్పుడు మమ్మల్ని మీట్ అవ్వలేదు. అండ్ చాలాసార్లు మా మామయ్య గారి దీనికి కూడా చనిపోయారు May 5th రీసెంట్గా. దానికి పిలిచాను, ఆయన రాలేదు. అండ్ మేము ఆయన దేనికి మాకు ఏమంటారు రెస్పాండ్ అవ్వట్లేదు. మొన్న ఇక్కడికి వచ్చాము, అప్పుడు కూడా ఆయన డోర్ తీయలేదు. మేము వదిలేసామని ఎలా అంటది? ఇవన్నీ చేస్తుంటే వదిలేసినట్ట. మేము కాంటాక్ట్లో ట్రై చేస్తున్నాం. ఎవరు వదిలేశారు? ఆయన వదిలేశారు. ఎందుకు వదిలేశారు? ఈమె మా లైఫ్లోకి ఎంటర్ అయ్యి మా డాడీతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల ఆయన వదిలేశారు. ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆయన ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోమని లేదు, ఆయన ఎవరు చూసుకోకుండా ఉండలేదు. మేము ఆయనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా ఆయనే యాక్సెప్ట్ చేయట్లేదు, ఆయన రావట్లేదు. అసలు రాజకీయంగా తీసుకొచ్చింది మీ అమ్మగారు అని అంటున్నారు. రాజకీయం తీసుకొచ్చింది ఆవిడే నాకు రాజకీయం తీసుకొచ్చారు. అలాంటిది వాళ్ళ ఫ్యామిలీతో నేను ఎందుకు ఇబ్బందులు పెడతాను, వాళ్ళే కావాలని నన్ను టార్చర్ చేస్తున్నారంట. దానికి నా దగ్గర తను మా డాడీ ఏం చాట్ చేసుకున్నారో నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. కావాలంటే నేను సబ్మిట్ చేస్తాను. అప్పుడు తెలుస్తుంది మేము అబద్ధాలు చెప్తున్నామా, టార్చర్ చేస్తున్నామా, లేకపోతే నిజంగా న్యాయం కోసం క్వశ్చన్ చేస్తున్నామా అన్నది. ఆవిడ ఒకటే చెప్తున్నారు, నాకు అసలు సంబంధం లేని, ఎటువంటి రిలేషన్ లేనిది దువ్వాడ వాణి నన్ను బయటికి తీసుకొచ్చారు, ఇప్పుడు అవసరమైతే నేను మ్యారేజ్ వరకు వెళ్తానంటున్నారు. వెళ్తే వెళ్ళమనండి, ఎలా చేసుకుంటుందో నేను చూస్తాను మ్యారేజ్. ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ ఏమన్నారు? ఫస్ట్ మాకు సంబంధం లేదు, వాళ్ళే టార్చర్ చేశారు, దువ్వాడ వాణి వల్లే రాజకీయంగా తీసుకొచ్చారు అని అన్నారు. ఇప్పుడు మా మమ్మీ రాజకీయంగా తీసుకురాలేదు. ఇప్పుడు చాలామంది పొలిటికల్గా ఉన్నప్పుడు వస్తారు, కలుస్తారు. అందరినీ అనుమానంతో చూడలేం కదండి. ఈ లేడీ వచ్చిందంటే ఇల్లీగల్ అఫైర్ కోసమే వచ్చింది, దానికే వచ్చింది, యాక్టివ్గా వచ్చింది, అందరితో కలుస్తుంది, యాక్టివ్గా మాట్లాడుతుంది, సరే పని చేస్తుంది కదా, పని చేయని పార్టీ కోసం అని మమ్మీ ఊరుకుంది అంతే. సో దానికి అలా పార్టీ కోసం పనిచేస్తుంది కదా అని ఎంకరేజ్ చేశారని చెప్పి దాని అర్థం ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చి మా డాడీతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోమని కాదు కదా. పార్టీ కోసం పనిచేయడానికి ఆమెని పనిచేస్తుంది సరే అని ఆమె ఏం అనలేదు. అంతేగాని ఇలాగ ఇల్లీగల్ రిలేషన్షిప్ మా డాడీతో పెట్టుకోవడానికి కాదు ఆమె పార్టీకి పనిచేయమంది. మీ నాన్నగారికి మీకు మంచి బాండింగ్ ఉందన్నారు, మీ ఫ్యామిలీతో చాలా బాగుండేవారు అంటున్నారు. నిన్న వాతావరణం చూస్తే అంత గొడవ, మీ మీద ఆయన అటాక్ చేయడం, మీరు కోపడడం, ఇటువంటి పరిస్థితులు మళ్ళీ కుటుంబం అంతా ఏకతాటిగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదంతా నాకైతే తెలీదు. ఆయన నిన్న మీరే కదా చూసారు, మమ్మల్ని అటాక్ చేయడానికి ట్రై చేశారు. మరి ఆయన మైండ్ సెట్లో ఏముందో నాకు తెలీదు. ఆయన కలుద్దాం అనుకుంటున్నారో కలవకూడదు అనుకుంటున్నారో నాకు తెలీదు. నేను మా చెల్లి మా మమ్మీతో ఎలాగైతే కలిసి ఉంటున్నామో ఆయనతో కూడా అలాగైనా కలిసి ఉందాం అనుకుంటున్నాము. బట్ ఆయనే మా మీద అబద్ధాలు చెప్తున్నారు, మేమేదో అటాక్ చేస్తున్నామని. కానీ ఆయనే మమ్మల్ని అటాక్ చేసి మమ్మల్ని దూరంగా పెడుతున్నారు. కేసులు పెట్టారు కదా, ఇప్పుడు కలవాలనుకుంటున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు. ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరికొకరు మనసులు మార్చుకొని పాత రోజుల్లాగా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? అది ఆయన మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మరి ఆయన ఎలా చేయాలనుకుంటున్నాడు, ఆయన ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, ఆయన మైండ్లో ఏముందో నాకు తెలీదు. మేమైతే ఆయనతో మా డాడీతో ఉండాలని మేము అనుకుంటున్నాం. బట్ ఆయనే అది యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు మీతో గొడవలు లేవు, మీ మదర్ నుంచి గొడవలు లేవు, మాట్లాడడానికి ఎందుకు ఆయనకి ఇబ్బంది? ఎక్కడ అడ్డు తగులుతుంది? ఎవరు వెనకాల నడిపిస్తున్నారు? ఒకటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్ల ఆయన కాంటాక్ట్లోకి రావట్లేదు. ఇంకొకటి ఏంటి అంటే ఇదే దీనిగా తీసుకొని వాళ్ళ బ్రదర్ కూడా మా డాడీని మా నుంచి దూరం చేస్తున్నాడు. ఈ రెండింటి వల్ల ఆయన మాతో రావట్లేదు, కలవట్లేదు. మీ నాన్నగారు ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి నిన్న ఈ ఇష్యూ జరిగిన తర్వాత చర్చ అయింది బాగా. ఇటువంటి నేపథ్యంలో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు ప్రభుత్వాన్ని? కానీ మీరు ఆల్రెడీ పార్టీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు కదా, ఏం డిమాండ్ చేస్తున్నారు? నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి అడుగుదాం అనుకుంటున్నానంటే, నిన్న ఆయన కూడా చూడొచ్చు మొత్తం యూట్యూబ్స్లో, న్యూస్ ఛానల్స్లో అంతా ఆయన మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చింది
అందరికీ తెలుసు. అండ్ ఆయన కూడా చూసే ఉంటారు కూడా. ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పొజిషన్లో కూర్చోబెడితే ఫ్యామిలీని, పిల్లల్ని అటాక్ చేయడానికి వచ్చిన అతను ఇంకా ప్రజల్ని ఏమి సేవ్ చేస్తారు ఆయన? సో ఆయన్ని ఆ పార్టీ నుంచి అండ్ ఆ పదవి నుంచి తొలగించాలని నేను జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం అయితే ఇప్పుడు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఎంతవరకు ఈ ఆందోళన కొనసాగిస్తారు? మీరు అసలు మరో ఎంతవరకు కొనసాగిస్తారు? మేము ఇక్కడే ఉందాం అనుకుంటున్నాం. మేము ఎక్కడికి వెళ్ళేది లేదు. మేము ఇక్కడ ఎంతవరకు కొనసాగిస్తామంటే మేము ఇక్కడే ఉంటాం. మేము ఎక్కడికి వెళ్ళేది లేదు. ఇది మా ఇల్లు, మాకు అన్ని లీగల్గా అన్ని రైట్స్ ఉన్నాయి. ఆయనకి మేము పిల్లలం. ఆమెకి ఎలాంటి రైట్ లేదు. ఆమె బయటే ఉండాలి. వాళ్ళ బ్రదర్కి ఎలాంటి రైట్ లేదు. ఆయన పలాసలోనే ఉండాలి. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడే ఉంటాం. మీ నాన్నగారితో కలిసి ఉంటామంటున్నారు. ఎలా అవుతుంది? ఎలా సాధ్యం అవుతుంది? మీ అమ్మగారికి ఆయనకి ఇప్పుడు గొడవలు అన్నీ జరిగాయి. ఇక్కడే ఉంటాము. ఎలా ఉండబోతున్నారు? అంటే మీ నాన్నగారితో ఉంటారని మీరు అంటున్నారు. మీ అమ్మగారిని ఆయన దగ్గర చేర్చుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఎలా మీ నాన్నగారితో ఎలా మీరు క్లోజ్ అయ్యారు? అప్పుడు ఆయనకి మా మమ్మీతో ఉండడమే అంత ఇబ్బంది అయితే మా మమ్మీ ఆ ఇంట్లో ఉంటారు, ఆయన ఈ ఇంట్లో ఉంటారు. బట్ వాళ్ళ ఎవరది ఆ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నామే ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. మా మమ్మీతో ఎలాగైతే అక్కడికి వెళ్ళి ఉంటాం, మేము మా డాడీతో కూడా అలాగే ఉంటాం.